క్లుప్తంగా గ్రేషింగ్స్ తెలియజేసినటువంటి దైవ సహకారులు పద్మాదేవుడి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో మరి గర్నపూడి యోహాన్ గారు ఉన్నారు. సమయంలో మరి గర్నపూడి యోహాన్ గారు ఒక 10 నిమిషాలు మరి గ్రీటింగ్స్ తెలియచేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్నకాల వేళల్లో మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ దయచేయునుగాక. ఈ మధ్యాహ్న వేళల్లో గ్రీటింగ్స్ తెలియజేయమని చెప్పి ఉన్నారు. అవును, ప్రియమైన సహోదరి సహోదరులారా, మా మామగారైన హానోకురావు గారు దాదాపుగా 55 సంవత్సరాల క్రితం ఇక్కడ సంఘాన్ని స్థాపించారు. అప్పుడు సంఘం అనేది లేదు. చుట్టుపక్కల అన్నీ కూడా మేము వెళ్ళాము. మాతోటి పోటీ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు నాకే 70 సంవత్సరాలు వచ్చినాయి. వాటికి ఇంకెన్ని సంవత్సరాలు చుట్టూ నాకు తెలియదు. కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. దేవుని సన్నిధికి వెళ్ళారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన కష్టఫలితంగానే ఇప్పుడు ఇంత పెద్ద సంఘం ఏర్పడినది. ఈ సంఘాన్ని కాయుటకు ఆయన కుమార్తెల్ని దేవుడు ఎన్నుకున్నందుకు కూడా ఆయనకి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దావీదు మహారాజు గారు ఆయన అంటాడు, నన్ను గొర్రెల దొడ్లో నుంచి నన్ను పైకి లేపిన దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటానని చెప్పిన తర్వాత ఆయన ఎంతో కష్టపడి ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుసుకుంటూ ఆయన యొక్క ఆజ్ఞ లేనిదే ఎక్కడికి ఆయన వెళ్ళలేదు. అందుకని భూరాజులందరినీ ఆయనకి ఇచ్చిన్నట్టుగా మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా దేవుడు మా మామగారిని ఆ చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఆయన లేపి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సంఘాన్ని, అప్పుడు ఆయన ఇంత పెద్ద సంఘాన్ని చూసుకోవాలా. ఆయన వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఎవరైనా అంతే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఒక చెట్టు నాటామంటే అది ఫలం వచ్చేది మనం ఉన్నప్పుడు ఫలం రాదు. మనం పోయిన తర్వాత ఈ ఫలాలు పండుతుంటాయి. ఇది ఎవరు వేశారంటే వాళ్ళు హానోకురావు గారు వేసిన ఈ చెట్టు ఇప్పుడు ఎంతో పెద్దగా ఉన్నది. దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుతూ ఉన్నది, దీని యొక్క దయ పొందుతూ ఉన్నది. అందుకే ఇక్కడ రాసి ఉన్నారు, మిమ్మును కరుణింపవాలని ఆయన నిలిచి ఉన్నాడని మంచి స్లోగన్ రాసి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, అవును, ఆయన మనం ప్రతినిత్యం కరుణిస్తూనే ఉన్నాడు. అదే ప్రకారంగా దావీదు మహారాజు గారికి అంత యుద్ధాలు చేశాడు, కరుణించాడు. ఆయనకి యొక్క కోరిక ఒకటి ఉంది. ఏమన్నది? నేను నీ మందిరాన్ని నిర్మించాలయ్యా అన్నాడు. కానీ ఆయన ఒప్పుకోవాలా. నువ్వు మందిరాన్ని నిర్మించడానికి ఇష్టం లేదు, నువ్వు నిర్మించకూడదు అని దావీదు మహారాజు గారికి చెప్పిన తర్వాత, నీ కుమారుడు నా మందిరాన్ని నిర్మిస్తాడు అని చెప్పాడు. ఆయన సొలొమోను గారిని ఎన్నుకున్నాడు. ఆయన సొలొమోను గారు 40 సంవత్సరాలు పరిపాలించాడు. 40 సంవత్సరాలు కూడా ఒక యుద్ధము జరగలేదు, ఏమీ జరగలేదు. ఎంతో నిర్మలంగాను దేవుని యొక్క కృప ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే ప్రకారంగా ఈ యొక్క సంఘం మీద కూడా ఆయన యొక్క ఆత్మ నిలిచి ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను. ఆయన బిడ్డలు ఎటువంటి పరపెచ్చులు లేకుండా, ఒకరికొకళ్ళు విరోధం కాకుండా ఏకతాటిగా మేమందరం ఒకటే అని సంఘాన్ని నడిపించాలని కోరుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి పేరు పేరు వరుసన నేను తెలియజేస్తూ, మన రక్షకుడు, మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కుమారుని మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 2 రెఫరెన్సెస్ చూపించి మీకు ప్రసంగం ఏం చేయను. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం చూసుకుందాం.
ప్రియమైన సహోదరి సహోదరుల యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ప్రేమైన సహోదరి సహోదరులు, ఆయన ఏ విధంగా ప్రేమించాడు? ఒట్టి ప్రేమే కాదండి. మనం అయితే ఒట్టి ప్రేమగా చూపిస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం, రొట్టిగా. వాళ్ళు చిన్నపిల్లలు అయితే ఆశపడతారు, మా నాన్న అది చేస్తానన్నాడు ఇది చేస్తున్నాడు, లేకపోతే మా యొక్క సహోదరులు అది చేస్తారు ఇది చేస్తారు, ప్రేమ చూపిస్తాం. కానీ మనం ఏం చూపించాం. కానీ దేవుడు అన్నాడు, ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వానికి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. ఆయన ఏ విధంగా ప్రేమించాడు? ప్రేమించి వదిలిపెట్టలేదు, ఒట్టి మాట చెప్పలా. తర్వాత ఏమన్నా? ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినట్టుగా ఇక్కడ మనం చూస్తాను. నశించడు. ఏ విధంగా నశిస్తున్నాం? అప్పుడు ఆదాముని దేవుడు సృష్టించి చెప్పాడు, ఈ ఫలాన్ని మీరు తినబాకండి అని చెప్పినప్పుడు చెప్పాడు. తర్వాత ఆ సాటి అయిన సహాయం, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయం చేద్దామని అనుకున్నాడు. సాటి అయిన సహాయం చేశారు. ఈ సాటి అయిన సహాయం ఇద్దరు బాగానే ఉన్నారు. కానీ సాతాను వాళ్ళ యొక్క కుయుక్తికి మోసపోయినది. అక్కడ చెప్పాడు, ఏమని? ఈ యొక్క ఫలాన్ని మీరు తిన్నప్పుడు తిన్న దినమున నిత్యముగా సత్యదరు అని అన్నారు. కానీ ఫలాన్ని తిన్న తర్వాత చనిపోయారా? సరిపోలేదు. శ్రీవారా ఏ విధంగా చనిపోయారు? శరీరమైన మరణం కాదు, శరీర మరణం ఆయనకి ఇష్టమే. ఆయన శరీర మరణం ఆయనకి ఇష్టమని ఎట్లా తెలుసు? 116వ కీర్తన 15వ వచనం చూస్తే యెహోవా భక్తుల మరణం ఆయనకు విలువగలది. ఈ శరీర మరణం కాదు, ఈ శరీర మరణం, ఇది శరీర మరణం కాదు. ప్రియమైన సహోదరు, నిద్ర. మనం రాత్రి పగలంతా కష్టపడతాం, రాత్రి శ్రమపడి ఎంతో నిద్రపోతాం, తెల్లవారుజామున మళ్ళీ లెగుస్తాం. అదే ప్రకారంగా మనం దీర్ఘ నిద్ర. మన పితరులందరూ మా మామగారైన హానోకరావు గారితో సహా ఎంతోమంది నిద్రించున్నారు. వాళ్ళందరితో కూడా మనం కూడా ఒకళ్ళ దేవుడు రావటం ఆలస్యం మనం నిద్రించామనుకో, ఆయనతో మనం వస్తాం. నిద్రించకపోతే దేవుడు ఎప్పుడైతే ఆయన కుమారుని పంపుతాడో ఆయన్ని ఎదుర్కోవడానికి మనం కూడా నిద్రించిన వారితో సహా మనం కూడా లేస్తామని మనం ఇక్కడ చెబుతున్నాడు. ఆయన అంటాడు, ఎవరి నశింపక అని అంటే నశింపకంటే చూద్దామండి. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం చూసుకుందామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూసుకుందామండి. ఆ 28వ వచనం అమ్మ. అందుకు వారు 10వ అధ్యాయం 28వ వచనం, నేను వాడికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని దేవుడు ఎంత ఇదిగా చెబుతున్నాడు చూడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పైన చూస్తే నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ 55 సంవత్సరాల నుంచి గొర్రెల మేపుతూనే ఉన్నారు. ఒక సంవత్సరం కూడా ఎడబాయలేదు. మరి మనం ఆయన స్వరం విన్నావా వినలేదా? మనం ఆలోచించుకోవాలా. ఇక్కడ ఆయన అంటాడు, ఏమంటున్నాడు? నా గొర్రెలు నా స్వరం వినును. ఆయన గొర్రెలైన మనం ఆయన స్వరం విను. ఆయన స్వరం ఏ విధంగా వింటున్నాం? ఈ యొక్క దైవ గ్రంథాన్ని మనం ప్రతి నిత్యం చదువుతుంటే ఆ చదివి ఆ యొక్క అక్షరాల ద్వారానే ఆయన స్వరాన్ని మనం వింటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ అంటాడు, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం నిచ్చుతున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. నేనును తండ్రిని ఏకమై ఉన్నామని వారితో
చెప్పాను. నేను తండ్రి ఏకమై ఉన్నామని ఆయన మనతో చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆయన యొక్క సహవాసానికి మనం ఇక్కడ వచ్చి ఉన్నాము. మనల్ని ఆయన పిలిచాడు. ఎప్పుడో పిలిచాడు. ఇప్పుడే నేను బాప్తీసం తీసుకుందాన్ని కాదు. ప్రియమైన సహోదరి సహోదరుల, జగత్ పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తు వారిలో నామంలో మనల్ని పిలిచినట్టుగా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఎప్పుడూ పిలిచాడు మనల్ని. ఎంత ఇది జరుగుతుందని ఆయన ద్వారా మనం నిత్య జీవం పొందటానికి మనల్ని పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆఖరిగా ఒక కొరింథీయులకు రాసి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. అది చూసుకొని వినిపించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం దాకా చదువుకుందామండి. యేసు క్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతరి గనుక ఏ కృపావరమునందునూ లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మన యొక్క యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత కొరకు మనం అందరం ఎదురు చూడటానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ ఆఖరి వచనం మళ్ళీ ఇంకోసారి చదివి వినవించుకుంటాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని నా ప్రియమైన వీళ్ళందరికీ చెబుతున్నాను. సంఘానికి చెబుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇతరులు నమ్మితే వాళ్ళ యొక్క నమ్మకం లేదు. కానీ మన దేవుడు అంటాడు, నా కుమారుని యొక్క సహవాసానికి మిమ్మల్ని పిలిచిన నేను నమ్మదగిన వాడిని ఆయన చెబుతున్నాడు. నమ్మదగిన దేవుని దగ్గరికి మనం వచ్చాం, అంతేగాని నమ్మలేని బాట మార్చే దేవుడి దగ్గరికి మనం రాలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఆయన నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అని చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ మధ్యాహ్న కాల వేళలో పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ కలుగజేయాలని, ఈ కుటుంబానికి సంఘానికి కలుగజేయాలని కోర్సు ఈ కొద్ది విన్నపలు దేవుని యొక్క ఆశీస్సుల కోసం వినవిస్తూ ఉన్నాను. ఇది కొంచెం చిన్న ప్రార్థించుకున్నాను. ఈ మహాపరిశుద్ధుడ ఘనమైన మా పరలోక తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయన, మీ ప్రియ బిడ్డ హనోకురావు గారు స్థాపించిన ఈ సంఘానికి ఇప్పటికి 55 సంవత్సరాలు వచ్చి ఉన్నాయి. నా దేవా, మీ పిలుపు మేరకు ఆయన దాదాపుగా 7-8 సంవత్సరాల క్రితం మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. ఆయన ఇచ్చిపెట్టిన సంఘాన్ని, సంఘ సభ్యులను, అదేవిధంగా కుటుంబాన్ని ఆయన యొక్క సహధర్మచారిని కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ సంఘం జనదినాభివృద్ధి జరిగే భాగ్యం దయచేమని ప్రార్థిస్తున్నారు. యుబేజ్ గారు ప్రార్థిస్తున్నారు, నా సంఘ సరిహద్దులు విశాలపరచము దేవాన్ని ప్రార్థన విధంగా ఈ సంఘ సరిహద్దులు విశాలపరచమని మా ప్రభును తమ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. చక్కటి గ్రీటింగ్స్ చెప్పినటువంటి దైవ సేవకులకు యోహాన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఆకలిగా ఉన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అయితే ఒక ప్రశ్న, ఏ ఆకలి? నాకు తెలిసి ఇప్పుడు మీరు మార్చి ఉంటారు. ఫస్ట్ చెప్పింది వేరు, ఇప్పుడు మార్చి ఉంటారు. అంటే వాక్యంలో కూడా ఉంది కదా, నీతి కొరకు ఆకలి దప్పికలు. కానీ మన వాళ్ళకి మాత్రం ఏం దప్పిక అవుతున్నాయి, అసలు క్యాన్లు అయిపోతున్నాయి.
ఆత్మీయ దప్పిక లేదు కానీ శరీర దప్పిక, శరీర ఆకలి దీని మీదే మనసు పెడతా ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ సభలో ఏర్పాటు చేసింది ఏంటంటే ఆత్మీయ ఆకలి తీర్చుకోవడానికి, ఆత్మీయంగా బలపరచబడడానికి ఈ సభలు ఏర్పాటు చేశాం. కనుక ఈ శరీర సంబంధమైనటువంటి వాటి విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవద్దు. ఇవి అందుబాటులో లేకపోయినా చక్కగా దేవుని యొక్క వాక్యం కూడా తెలియజేస్తుంది. మనుషుడు రొట్టె వలన కాదు, దేని వలనంట, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక మరి ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యం మనకి వినబడుతూ ఉన్నది. మనమందరం శ్రద్ధ కలిగి చక్కగా